నమస్కారం. ధర్మ సందేహాలు ప్రత్యేక కార్యక్రమానికి సాదర స్వాగతం. ధర్మో రక్షతి రక్షితః. ధర్మాన్ని రక్షిస్తే ధర్మం మనల్ని రక్షిస్తుంది. యోగ నిద్ర నుంచి మేల్కొన్న ఆ శ్రీహరిని సమస్త దేవతలు, ఋషులు, మునులు క్షీర సముద్రానికి చేరుకొని ఆ స్వామిని విశేషంగా సేవించి ధరించిన పరమ పవిత్రమైన దినం ఈ క్షీరాబ్ది ద్వాదశి. మరి ఇటువంటి పుణ్యదినాన ఎటువంటి విధి విధానాలు ఆచరించాలి, వాటి వల్ల కలిగే ఫలితం ఏమిటి, తదితర అంశాలకు సంబంధించి ప్రేక్షకులు పంపిన ధర్మ సందేహాలకు శాస్త్రీయ సమాధానాలు అందించడానికి మనతో పాటు ఉన్నారు ఉపన్యాస శిరోమణి, వేద విభూషణ, జ్యోతిష్య బ్రహ్మ, ధర్మనిధి డాక్టర్ కందాడై శ్రీ రామానుజాచార్యులు గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం అండి. మొదటి ఉత్తరం చూద్దామండి. చాలా మంది ఈ ప్రశ్నను అడిగారు. కార్తీక మాసంలో క్షీరాబ్ది ద్వాదశి విశిష్టత ఏమిటి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. మనకు ప్రతి నెలలో 2 ఏకాదశులు, 2 ద్వాదశులు ఉంటాయి. శుక్లపక్షంలో 1, కృష్ణపక్షంలో 1. ఇలా అయితే 12 నెలలకు ఎన్ని వస్తాయి? 24 కదా. 24 ఏకాదశులు, 24 ద్వాదశులు, 2 కలిపితే 48. వీటి గురించి ఎక్కువగా చెప్పితే ఒక్కొక్క దానికో 4 వ్రతాలు అనుకుంటే, 5 వ్రతాలు అనుకుంటే ఓ 300 వ్రతాలు ఉంటాయి, ఓ 400 ఉంటాయి అనుకుంటాం. కానీ మన పురాణాలను సేవిస్తే, చదివితే, వింటే, తెలుసుకుంటే 16,000 వ్రతాలు ఉన్నాయి. అబ్బా! ఏకాదశి వ్రతాలే 16,000, ద్వాదశి వ్రతాలు 12,000. అంటే ఒక్కొక్క ద్వాదశికి తక్కువలో తక్కువ 500 వ్రతాలు ఉన్నాయి. 24 500 అంటే 12,000 ఉంటాయి కదా. ఇందులో 12,000 శ్లోకాలు చెప్పారు పురాణాల్లో. 18 పురాణాలలో కలిసి అష్టాదశ పురాణేషు ఏకాదశి వైభవం అని మనం ఒక శీర్షిక పెట్టుకొని గ్రంథం తయారు చేస్తే అదొక పురాణం అవుతుంది. 12,000 శ్లోకాలు అవుతాయి. ఏకాదశికి 12,000, ద్వాదశికి ఓ 8,000. అంటే ఇంచుమించు రామాయణం అంతా కేవలం ఏకాదశి ద్వాదశుల వైభవం. ఇక అదలా పక్కకు పెడితే మనం చాలాసార్లు చెప్పుకున్నాం ఏకాదశి అంటే ఏమిటి, ద్వాదశి అంటే ఏమిటో చెప్పుకున్నాం. ఏకాదశి అంటే 11 సముదాయము, 11 వస్తువుల సముదాయాన్ని ఏకాదశి అంటారు. ఏకాదశానాం సమాహార. అలాగే ద్వాదశానాం సమాహార ద్వాదశి. 12 సమాహారం, సముదాయం. 12 వస్తువులను ఒక పక్క చేర్చుట ద్వాదశి, 11 చేర్చుట ఏకాదశి. దీని పక్కన అది, దాని పక్కన ఇది. ఏమిటివి? మనలో 11 ఉన్నాయి, 12 ఉన్నాయి. 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, మనస్సు. ఎన్నయ్యాయి? 11. అంటే అనకూడదేమో కానీ బుద్ధి లేకుంటే 11, కలుపుకుంటే 12. మనస్సు వరకు మాత్రమే పరమాత్మని లగ్నం చేసిన దాన్ని ఏకాదశి అంటాం. జ్ఞానేంద్రియములను, కర్మేంద్రియములను, మనస్సును పరమాత్మ యందు లగ్నం చేస్తేనే అది ఏకాదశి. కేవలం తిథి నాడు ఏకాదశి తిథి ఉంటుంది కదా, ఆ రోజు ఉపవాసం ఉండి అన్ని తినడం మానేసి అయ్యో ఎప్పుడు ద్వాదశి వస్తుంది, ఎప్పుడు తిందాం ఆలోచించుకునేది ఏకాదశి కాదు. మనసు వాడి యందు ఉంచాలి, పరమాత్మ యందు. ఈ 11కి 12వ దాన్ని అంటే బుద్ధిని కూడా చేరిస్తే ద్వాదశి. ఇది సముదాయార్థం. ఇక ఒక్కొక్కదా ఒక విశేషం ఉంది ఒక్కొక్క మాసానికి. ఆశ్వయుజ మాసం, కార్తీక మాసం 2 చెప్పుకుంటాం. ఆశ్వయుజము అంటే ఏమిటి? అశ్విని నక్షత్రము పున్నమ నాడు వస్తే ఆశ్వయుజ మాసం. కృత్తిక పున్నమ నాడు వస్తే కార్తీక మాసం. అశ్వము, అశ్విని అంటే గుర్రం. గుర్రములేవి?
మన ఇంద్రియాలే గుర్రాలు కదా కదా. ఇంద్రియములను గుర్రముల యందు అంటే ఇంద్రియములైన గుర్రాలను మనస్సు యందు నిలిపితే అది ఆశ్వయుజం. అశ్వముతో కలుపుట, మనస్సును ఇంద్రియములతో కలుపుట, ఈ సముదాయాన్ని స్వామికి అర్పించుట ఆశ్వయుజం. కృత్తిక ఉన్నది కార్తీకం. కృత్తిక అంటే అగ్నిన్నపాతు కృత్తిక. కృత్తిక అంటే అగ్ని. అగ్ని అంటే జ్ఞానం. మనస్సుకు జ్ఞానాన్ని జోడిస్తే కార్తీకం. అది 11, ఇది 12. అందువల్ల బుద్ధితోటి జ్ఞానముతోటి పరమాత్మను సేవించేటువంటి విశేష మాసం కాబట్టి దీన్నే కార్తీక మాసం అంటారు. కేవలం ఇంద్రియములను పరమాత్మ యందు చేర్చడమే కాక, మనస్సును చేర్చడమే కాక, బుద్ధిని కూడా పరమాత్మ యందు ఉంచటాన్ని కార్తీకము అంటాం. ఈ కార్తీకములో కార్తీక శుక్ల ఏకాదశి ప్రబోధన ఏకాదశి అంటాం. అంటే మేలుకున్న ఏకాదశి. పరమాత్మ లేవలేదు, ఇంకా మేలుకో మాత్రం వచ్చింది. ఆషాఢము శయన ఏకాదశి కదా, శ్రావణము, భాద్రపదము, ఆశ్వయుజము, కార్తీకం, చాతుర్మాస్యం. 4 నెలలకు స్వామికి మెలకువ వచ్చినది. ముక్కోటి ఏకాదశి అంటామే ఉత్థానం, అప్పుడు లేస్తాడు. కార్తీకములో కేవలం మెలుకుంటాడు, మార్గశీర్షంలో లేస్తాడు. అది ఉత్థాన ఏకాదశి, ఇది ప్రబోధన ఏకాదశి, ఆషాఢంలో శయన ఏకాదశి. కాబట్టి ఈ మనం దృష్టిలో పెట్టుకొని పరమాత్మ మేలుకున్న సందర్భంలో మేలుకున్న స్వామిని, స్వామి కనులు తెరవయ్యా, మమ్మల్ని కటాక్షించవయ్యా, మా కోరికలను వినవయ్యా, మాకు నీ సేవా భాగ్యాన్ని ప్రసాదించవయ్యా అని ప్రార్థించటానికి సకల భక్తజనం క్షీరసాగరానికి వెళుతారు. అలా వెళ్ళినటువంటి ద్వాదశిని క్షీర అబ్ధి ద్వాదశి అంటారు. ఇది సంగ్రహంగా క్షీర ద్వాదశి అంటే మనం చెప్పుకోవలసినటువంటి విశేష అంశం. మరో ఉత్తరం చూద్దామండి. కోదాడ నుంచి అంబిక రాస్తున్నారు. క్షీరాబ్ది ద్వాదశి రోజున తులసి, ఉసిరి చెట్లను కలిపి ఎందుకు పూజిస్తారు, వివరించండి అంటూ రాస్తున్నారు. దీనిని చిలుకు ద్వాదశి అంటాం. అంటే ఏంటి? చిలికే ద్వాదశి, పెరుగును చిలకటం. మన దగ్గర చెయ్యం, కానీ ఉత్తరాది ప్రాంతాల్లో మరికొన్ని ప్రాంతాల్లో కవ్వము, పెరుగుకుండ, పెరుగుకుండలో కవ్వము పెట్టి దానికి బంగారు గొలుసు పెట్టి పెరుగును చిలుకుతారు. అంటే వాస్తవంగా ఆ రోజు క్షీరసాగరాన్ని మధించిన రోజు. అమృతం కోసం పరమాత్మ ఆజ్ఞతో దేవదానవులు పాల సముద్రాన్ని చిలికారు. చిలికితే అమ్మ వచ్చినది. కొందరు అమ్మ ఆ రోజే పుట్టినది అంటారు, కానీ పురాణాలు చెప్పవు. ఆమె పుట్టినది ఉత్తర ఫల్గుణ నక్షత్రం, ఫల్గుని ఉత్తర అంటే మీనమాసంలో ఉత్తర ఫల్గుని చెప్తాం. సరే, ఇదొక పురాణ గాథ అనుకుందాం, ఇబ్బంది లేదు కదా. అందువల్ల అమ్మవారు పుట్టటానికి కావలసిన పూర్వ ప్రక్రియ ఏర్పడిన రోజు చిలుకు ద్వాదశి, చిలికే ద్వాదశి. పాల సముద్రాన్ని దేవతలు దానవులు కలిసి చిలికిన రోజు క్షీరాబ్ది ద్వాదశి, చిలుకు ద్వాదశి. అంటే అర్థం ఏమిటి? ఏమిటి పాల సముద్రం? మన శరీరమే పాల సముద్రం కదా. దీన్ని దేవతలు దానవులు అంటే మనలోని మంచి గుణాలు, చెడు గుణాలు, మనం రెండు ఉన్నాయి కదా. దండం పెట్టే మనస్సు ఉంది, కొట్టే మనస్సు ఉంది కదా. అన్నం పెట్టే మనస్సు ఉంది, అన్నాన్ని గుంజుకునే మనస్సు ఉంది కదా. వారు దేవతలు, వీరు రాక్షసులు. ఇక్కడే ఉన్నారు, ఎక్కడో కాదు. అసురులు ఇక్కడే ఉన్నారు, దేవతలు ఇక్కడే ఉన్నారు. ఈ దేవదానవులు కలిసి ఈ శరీరాన్ని, ఇంద్రియ మనస్సును కలిపి చిలికితే ఇందులో నుంచి పరమాత్మ రావాలి. అంటే ఆత్మ సాక్షాత్కారం కావాలి. పరమాత్మ సాక్షాత్కారం కోసం దేవదానవులు పోరాడుతారు. అంటే ఏమిటి? మేము గెలవాలి రాక్షసులు,
మేం గెలవాలని దేవతలు. రాక్షసులకు తమ గెలిపే కావాలి, దేవతలకు తమ పరమాత్మ కావాలి. అందువల్ల దేవతల యొక్క ఉద్దేశ్యం ఏమిటి? పరమాత్మ దర్శనం. ఇది నిస్వార్థం, అది స్వార్థం. స్వార్థం ఎప్పుడూ గెలవదు. గెలిచినట్టు కనపడుతుంది తాత్కాలికంగా. కనబడటాన్ని చూసి మేము గెలిచాము పోయి అని ఎగిరితే తర్వాత పడిపోతారు, తప్పదది. కాబట్టి దేవతలు గెలిచి అమృతము వచ్చి అమ్మ వచ్చి పరమాత్మ పరిణయం చేసుకుంటే లక్ష్మీనారాయణుల కళ్యాణంతో మనకు క్షీరసాగర మథనం పరిసమాప్తం. అంటే ఎందుకు సముద్రాన్ని చిక్కినట్టు? అమృతం కోసమా? అమ్మ కోసమా? అసలు రహస్యం అమ్మ కోసం. పరమాత్మ తన భార్య అందులో దాక్కున్నదని ఆమెను బయటికి తేవటానికి వీరితో వారితో కలిసి చిన్న నాటకం ఆడాడు. మీకు అమృతం ఇస్తాను రా, చిలకండి. అప్పుడు అమాయకులు చిలికారు. అమృతం సంగతి దేవుడు అమ్మ వచ్చింది, పెళ్లి చేసుకున్నాడు. అమృతం మీకు ఇస్తాను, తీసుకోండి అన్నాడు. అమ్మ కోసం నాన్న చేసిన ప్రయత్నం, ప్రతి భార్య కోసం భర్త ఇలాంటి ప్రయత్నమే చేయాలి. ఇంత ప్రేమతో భార్యను చూసుకున్నాడు, సంసారం అంతా బాగుంటుంది కదా. అంతా పాల సముద్రమే అవుతుంది, మొత్తం పాలకడలే, వచ్చేదంతా అమృతమే. కానీ అజాగ్రత్తగా ముందు విషయం వస్తుంది కదా. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ శరీరాన్ని దైవాసుర భావముల యొక్క వినిమయంతో చిలికి జ్ఞానం అనే అమృతాన్ని తీసుకొని పరమాత్మ సాక్షాత్కారాన్ని పొందుటకు చిలుకు ద్వాదశి అమ్మ నాన్నల వివాహం అంటే తులసి ఉసిరిక వివాహం. ఆమలకం అంటే ఆమలక అయం సాక్షాత్ పరమాత్మ ప్రకీర్త్యతే. ఆమలకం అంటే విష్ణువు, తులసి అంటే అమ్మ. లక్ష్మీదేవి కాడే తులసి. తులసి ఉసిరికల వివాహం అంటే లక్ష్మీనారాయణల వివాహం. ఆ రోజు అమ్మ సముద్రం నుంచి వచ్చినది అన్నటువంటి ఒక ప్రతీతితోటి ఆ రోజు వారిద్దరికి వివాహం చేస్తారు. ధాత్రి అంటాం ఉసిరికను. ధాత్రి అంటే ధరించేది. దేన్ని? జ్ఞానాన్ని ధరించేది, బుద్ధిని ధరించేది, అజ్ఞానాన్ని తొలగించి విజ్ఞాన వీచులను మనకు వెదజల్లేది ఉసిరి. ఇక తులసి, తులాం సి అన్నమాట. తుల అంటే పోలిక, ఏ పోలిక లేనిది. తులసి సమానంగా ఎవరూ రారు. తులసి పరమాత్మకు అనంత కోటి రత్నాలు పెట్టిన ఒక్క తులసి దళం లేకుంటే ఏం బాగలేదంటాడు. ఆ దళం వేసాము సంతోషం అంటాడు. కాబట్టి ఆ వారిద్దరి వివాహం క్షీరసాగర మథనానికి లక్ష్మికి ప్రతీకగా తులసిని తీసుకొని ఆమెకు వివాహం చేస్తాం. అది అందులో పరమార్థం. 10 మంది ముత్తైదులను పిలుచుకుంటాం, బ్రహ్మాండంగా వ్రతము పూజలు చేస్తాం, పిండి వంటలు, అందరికీ భోజనాలు, చాలా విషయంగా జరుగుతుంది. దీనివల్ల పరమాత్మ యొక్క అనుగ్రహం మన మీద కలిగి జీవితము, ఇల్లు, ప్రపంచము ఆనందాలతో ఉంటుంది. ధర్మ సందేహాలు కార్యక్రమంలో ఇప్పుడు స్వల్ప విరామం. మహాదేవుడికి ప్రీతిపాత్రం కార్తీక మాసం. ఈ దివ్య మాసాన సర్వేశ్వరుడికి భక్తి టీవీ సమర్పిస్తోంది దీప నీరాజనం. కార్తీక సోమవారం సందర్భంగా హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియం గ్రౌండ్స్ లో శృంగేరి జగద్గురు శ్రీ భారతీ తీర్థ మహాస్వామి దివ్య సమక్షంలో అద్వితీయ అపూర్వ కార్యక్రమం భక్తి టీవీ లక్ష దీపోత్సవం. నవంబర్ 26 సాయంత్రం 5 గంటలకు రండి, తరలిరండి, లక్ష దీపాలు వెలిగించండి. మహాస్వామి అనుగ్రహ భాషణానికి పాత్రులు కండి. పరమేశ్వరుడి అనుగ్రహాన్ని పొందండి. ఈ కార్యక్రమం భక్తి టీవీలో ప్రత్యక్ష ప్రసారం. సమర్పిస్తున్న వారు సర్వహిత సేవా సమితి వారి శ్రీ లక్ష్మీ గణపతి మహాయాగం, పవర్డ్ బై పూజా నువ్వుల నూనె. సహ సమర్పిస్తున్న వారు శ్వాస హాస్పిటల్, హిమాయత్ నగర్, హైదరాబాద్. వేదగాయత్రి అగ్రహారం,
కేవలం బ్రాహ్మణులకు మాత్రమే. యంగ్ ఎవర్, నవయవ్వనం, నిత్య నూతనం. స్వచ్ఛం, శ్రేష్టం, సంపూర్ణం. వైష్ణవి క్యాటరర్స్ విందు భోజనం. వాల్ నెంబర్ 1 బ్రాహ్మణ్ మ్యాట్రిమోని, జ్యోతి మ్యాట్రిమోని. ప్రత్యంగిర ఉపాసనా రత్న బ్రహ్మశ్రీ వైవి శాస్త్రి. రుద్రాణి ట్రక్స్ వారి కైలాస మానస సరోవర యాత్ర. విరామం తర్వాత ధర్మ సందేహాలు కార్యక్రమానికి తిరిగి స్వాగతం. విజయవాడ నుంచి లలిత రాస్తున్నారు. క్షీరాబ్ది ద్వాదశి రోజున ఉసిరి పదార్థాలు తినవచ్చునా తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. క్షీరాబ్ది ద్వాదశి అని కాదు, న్యాయంగా ఏదో కొన్ని దినములలో తప్ప ప్రతిరోజు భోజనంలో ఉసిరి వాడాలనేది శాస్త్రం. ఉసిరి వాడితే ఇప్పటి కాలం ప్రకారం బీపీ, షుగర్ తగ్గుతాయి. షుగర్ వ్యాధిని నిరోధించేది ఉసిరి, బీపీని తగ్గించేది. అందుకే మనకు ఆయుర్వేదంలో ఆమలక రసం అని పిలుస్తాం. ఆమలక రసాన్ని రోజు సేవిస్తే షుగర్ వ్యాధి కానీ బీపీ కానీ ఉద్ధృతం కావు, అంటే కంట్రోల్లో ఉంటాయి. అలాగే ఉసిరి గొప్పతనం వస్తువు యొక్క సహజత్వాన్ని తెలుపుతుంది. ఉసిరి అంటే శాస్త్రం చెప్పేది నీరు ఎలా ఉంటుంది అంటే జలే మధుర ఏవ రసః అంటారు. నీరంటే తీయగానే ఉంటేనే నీరు, తీపి నీటి గుణం. సరే, ఇప్పుడు సైన్స్ వాళ్ళు ఏమంటారు? రంగు రుచి రూపు లేని నీరు అంటారు కదా. రంగు లేక రుచి లేక రూపు లేకుండా నీరేలా అవుతుంది? పదార్థం అంటే రూపు ఉండాలి కదా. రూపు లేకుండా పదార్థం ఉంటుందా? రూపు ఉంటే రంగు కదా, రంగు ఉన్నాక రుచి ఉండాలి కదా. రూపు ఉన్నాక రంగు ఉండాలి, రంగు ఉన్నాక రుచి ఉండాలి. మూడు లేకుంటే ఆకాశం అవుతుంది. సరే, వారి ఆలోచనలు వారికి ఉన్నాయి, దాన్ని మనం ఎందుకు అడగాలి? కానీ జలములో మధురమైన రసమే తీపి రసం, తీయగా ఉంటుంది. కానీ మన నీరు అలా ఉంటున్నాయా? కొన్ని నీళ్ళు ఉప్పగా ఉంటున్నాయి, కొన్ని చేదు ఉంటున్నాయి, కొన్ని ఒగరు ఉంటున్నాయి, రకరకాలుగా ఉంటున్నాయి. మరి ఏమిటి అంటే అది భూమి దోషం. కొన్ని భూముల్లో బావి తీస్తే ఉప్పు నీరు వస్తుంది, కొన్ని భూముల్లో తీయటి నీరు వస్తుంది, కొన్ని భూముల్లో ఒగరు నీరు వస్తుంది. అంటే భూమి గుణం దానికి అబ్బి అది వస్తుంది. నీటి అసలు రుచి తెలియాలంటే ఉసిరికాయ కొరికి నీరు తాగు, తీయగానే ఉంటాయి. మీరు ఏ నీరు తాగండి, ఉప్పు నీరు తాగండి, చేదు నీరు తాగండి, ఒగరు నీరు తాగండి, ఉసిరికాయ కొరికి తిని నీరు తాగండి, తీయగా ఉంటుంది. పదార్థం యొక్క సహజ స్థితిని తెలిపేది ఉసిరి. అలాగే మన శరీరంలో కఫము, వాతము, పిత్తము దోషాలు ఉంటాయి కదా. ఈ మూడు గుణాలు మనకు ఎంత పరిపాటిలో పరిణామంలో ఉండాలో, పరిమాణంలో ఉండాలో ఉసిరి మనం తీసుకుంటే అంత పరిమాణంలోనే ఉంచుతుంది. అంటే శరీరం యొక్క ఆరోగ్యం పరిపూర్ణంగా బాగుంటుంది. అందువల్ల ప్రతిరోజు పాత రోజుల్లో ఉసిరి చూర్ణం చేసేవారు, పొడి. ఆ పొడి అంతా భోజనం ముందు అది వేసుకున్నారు, వేసుకొని ఆ దానితో 2 or 3 ముద్దలు తిని పరమాత్మ అర్పణమని తర్వాత భోజనం చేసేవారు. మనం అన్ని ఆచారాలు మానేస్తున్నాం కదా, మర్చిపోతున్నాం కదా. అసలు ఇంట్లో భోజనం చేస్తున్నామా ఇవన్నీ బాధ ఉండటానికి? అందువల్ల రోజూ తీసుకోండి. క్షీరాబ్ది ద్వాదశి నాడు అమ్మకు స్వామికి కళ్యాణం చేస్తాం కాబట్టి, వారిద్దరిని వారి దగ్గరే ఉంచుతాం కాబట్టి ఏకాంతంగా ఆ రోజు ఆ 2 వాడొద్దు అని చెప్పారు. మనం వాటిని తీసుకుంటే వారేం కావాలి? అంతకు ముందులో పదార్థాన్ని తయారు చేసి పెట్టమన్నారు. ఉసిరితో లేహ్యం తయారు చేస్తాం, ఆమలక లేహ్యము అంటాం. మనం ఏదేమంటాం? హల్వా ఏదో అంటాం కదా. ఇలా ఆమలక లేహ్యం తయారు చేసి ఆనాడు దానితో భోజనం చేయమన్నారు. శాస్త్రంలో ఉంది. అందువల్ల పరమాత్మకు అమ్మకు కళ్యాణం చేయండి, అందులోని దైవత్వాన్ని గుర్తించండి, అలాగే ఔషధ గుణాలు గుర్తించండి. ఇవి కాక మానవత్వం పొందించేటువంటి ఒక మహత్తరమైన దివ్య శక్తి అందులో ఉందని గుర్తించండి. ఇలా 3 రకాలుగా దాన్ని ఆరాధిస్తే మనందరూ ఉత్తమ ఫలితాలు వస్తాయి.
గౌతమి ఈమెయిల్ ద్వారా రాస్తున్నారు. క్షీరాబ్ది ద్వాదశి రోజున సమర్పించాల్సిన నైవేద్యాలు, చేయదగిన దానాలు ఏమిటి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. కార్తీక శుద్ధ ద్వాదశి, క్షీరాబ్ది ద్వాదశి. కార్తీక ఏకాదశి ప్రబోధన ఏకాదశి అని చెప్పుకున్నాం. అంటే మేలు కొలుపు వచ్చిన ఏకాదశి, మేలుకున్న ఏకాదశి, మెలకువ వచ్చిన ఏకాదశి. నిద్రలో ఉన్నవారు మేలుకున్న ఏకాదశి. స్వామి కాదు, మనం కూడా మేలుకోవాలి. నిద్ర అంటే ఏంటి? అజ్ఞానమే కదా. వ్యామోహము, అజ్ఞానము, ఆసక్తి, ఆశ, ద్వేషము, ఇవన్నీ నిద్రలు. అందులో నుంచి మనం మేలుకోవాలి. అంటే ఏమిటి? జ్ఞానేంద్రియములను, కర్మేంద్రియములను, మనస్సును వ్యామోహం నుంచి మేలు కొలిపి పరమాత్మ దగ్గరికి చేర్చుట కార్తీక ఏకాదశి. ఇది ప్రబోధన ఏకాదశి. దానికి బుద్ధిని చేస్తే చిలుకు ద్వాదశి, క్షీరాబ్ది ద్వాదశి. అంటే ప్రధానమైనటువంటి ఉద్దేశ్యం ఏమిటి? ఏకాది ప్రబోధనమైతే ద్వాదశి మోక్షద అన్నాడు. కార్తీక శుద్ధ ద్వాదశి మోక్షద, మోక్షమునిచ్చేటువంటి ద్వాదశి. ఏకాదశి నాడు ఉపవాసము ఉండాలి. అసలు ఏకాదశి వ్రతం అంటే ఏమిటి? దశమి నాడు ఒక పూటే తినాలి. రాత్రిపూట భోజనము చేయకూడదు, నిద్ర పోకూడదు. ఏకాదశి నాడు 2 పూటలా తినకూడదు, నిద్ర పోకూడదు. ద్వాదశి నాడు ఒక పూటే తినాలి, నిద్ర పోకూడదు. అంటే 5 పూటలు నిద్ర మానాలి, 4 పూటలు భోజనం మానాలి. ఇది ఏకాదశి వ్రతంలోని చమత్కారం. ఈ 5, 4 ఏమిటి? మనకున్న పురుషార్థాలు 4. మనము తెలుసుకోవలసిన అర్ధపంచకం అంటాం. 5 పంచకాలు తెలుసుకోవాలి. తెలియవలసినవి 5. తెలియవలసిన వాటిని తెలుసుకుంటే కలిగే పురుషార్థాలు 4: ధర్మ, అర్థ, కామ, మోక్షం. ఇది ఇందులోని ప్రధానం. పాలతో పరమాన్నము చేయాలి. పాలతోటే చాలా పదార్థాలు, పాలకోవా అంటాం కదా, దాంతో చెయ్యాలి. తీపి చెయ్యాలి, పాలతోనూ చెయ్యాలి. పక్వాన్నాలు మన శక్తి మేరకు చెయ్యాలి. అంటే ఏమిటి? ఇవన్నీ తప్పకుండా చెయ్యాలి కాబట్టి అని దగ్గర డబ్బు లేకున్నా అప్పు చేసి తీసుకొని వచ్చి ఏ పూజ చేయకూడదు. చాలాసార్లు చెప్పుకున్నాం. విత్త శాఠ్యంతో వర్జయేత్. డబ్బు విషయంలో వంచన చేయొద్దు. అంటే ఉన్నవాడు లేదు అన్నా వంచనే, లేనివాడు ఉన్నట్టు నటించినా వంచనే. తన శక్తి మేరలో చెయ్యి. ఎంత చేశావు కాదు, ఎలా చేశావు. పరిపూర్ణమైన భక్తితో చేశావా, ఏకాగ్ర భావంతో చేశావా, పరమాత్మ యందే మనస్సు లగ్నం చేశావా లేదా. అంతే తప్ప నేను ద్వాదశి నాడు 11 కోట్లు ఖర్చు పెట్టి పూజ చేశాను అంటే పుణ్యమేం రాదు. నా దగ్గర ఏమీ లేదు, స్వామి తులదలమే పెట్టాను, పుణ్యం రాకను పోదు. ఎంత పెట్టావు, ఎన్ని చేశావు కాదు, ఎలా చేశావు. నిజమైన భక్తితో చెయ్యి, ఏకాగ్ర భావనతో చెయ్యి, తులదలం పెట్టు. నిజంగా ఉంది. ధర్మశాస్త్రం ద్వాదశి నాడు 96 పిండి వంటలతో నివేదన చేయాలి. అది శాస్త్రం. అది ఉన్నవాడు ఒక్కొక్కటి 96 కిలోలు చేయమన్నాడు. ఎవరు చేయాలి? అంటే ఏమిటి? అంత ఉన్నవాడు అలా చేయండి. 96 యొక్క సంఖ్య గొప్పతనం ఏమిటంటే 6 అంటే అరిషడ్ వర్గం కదా, కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సరం. 9 అంటే నవవిధ భక్తులు. నవవిధ భక్తులతో అరిషడ్ వర్గాన్ని జయించండి. అందుకు 96. శక్తి లేదు 9 చెయ్యి, లేదు 6 చెయ్యి, లేదు 1 చెయ్యి. మధురం తప్పకుండా చెయ్యి. నిజంగా నీ దగ్గర పదార్థాలు మధురం లేకుంటే మధురమైన మనస్సుతో చెయ్యి. తీయని మనస్సుతో, తీయని భావంతో. పరమాత్మ తీయనుడు కదా. మధురాధిపతే అఖిలం మధురం. పరమాత్మ అంతా మధురమే.
నీ మనసు మధురంగా ఉంచుకో, బుద్ధి మధురంగా ఉంచుకో, నమస్కారం చెయ్యి చాలు. కాబట్టి ఉన్నవారు ఇన్ని రకాలుగా చేయండి. అన్నీ సాత్వికములే చెయ్యాలి. రాజస తామసాల జోలికి వెళ్ళకండి, మధు మాంసాల జోలికి వెళ్ళకండి. అలాగే కార్తీక మాసంలో పులుపు ఉప్పు రెండు తినకూడదు అని శాస్త్రం. క్షౌద్రవర్జ్యం క్షారవర్జ్యం కార్తీకం సముదాచరేత్. అంటే పులుపు తినొద్దు, ఉప్పు తినొద్దు. ఈ రెండు మనలో అజ్ఞానాన్ని, తామసాన్ని పెంచుతాయి. అంటాం కదా, ఉప్పు కారం తిన్న మనసు అంటాం కదా. అంటే ఒక కోరికను పెంచుతాయి, కోపాన్ని పెంచుతాయి, ద్వేషాన్ని పెంచుతాయి. పరమాత్మనే సేవించాలంటే ఉప్పు కారం మానేసేయండి. పులుపు కూడా అలాంటిదే. పులుపు ఉప్పు కారం ఈ మూడు కార్తీకంలో మానేసి శ్రద్ధగా స్వామికి నివేదన చేసి పూజిస్తే పరమాత్మ కృప చూపుతాడు. తిరువూరు నుంచి రోహిణి రాస్తున్నారు. ప్రతిరోజు తులసీదేవిని పూజించే విధానం ఏమిటి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. ఏ దేవతనైనా పూజించే విధానం షోడశోపచార పూజ. ఆహ్వానం అంటే ఆవాహన దగ్గర నుంచి, అంటే ధ్యానము, ఆవాహనము, అర్ఘ్యము, పాద్యము, ఆచమనీయము, అలాగే స్నానము, ధూపము, దీపము, నైవేద్యము, వస్త్రము, యజ్ఞోపవీతము కదా. ఇలా నీరాజనము, ఈ 16 అర్పించి చేసుడు షోడశోపచారం. ఏ దేవతకైనా ఇవే చేయాలి. ప్రదక్షిణ అన్నిటికీ చేయాలి. ఈ 16 ఉపచారాలతో అమ్మను ప్రతినిత్యము సూర్యోదయం కంటే ముందు, అది జ్ఞాపకం ఉంచుకోవాలి, సూర్యోదయం కంటే ముందు ఆచరించండి, ఫలితాన్ని పొందండి. చాలా సంతోషం అండి. మీ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి మా ప్రేక్షకుల ధర్మ సందేహాలకు శాస్త్రీయ సమాధానాలు అందించినందుకు ధన్యవాదాలు. చూశారు కదండి, ఇది ఇవాల్టి ధర్మ సందేహాలు కార్యక్రమం. మీకు కూడా ఏమైనా ఆధ్యాత్మిక ధర్మ సందేహాలు కలిగితే మా ఈ కార్యక్రమానికి మీ సందేహాలని క్లుప్తంగా, సూటిగా, స్పష్టంగా పోస్ట్ కార్డ్పై అలాగే ఈమెయిల్ ద్వారా రాసి పంపించండి. మా చిరునామా ధర్మ సందేహాలు, కేర్ ఆఫ్ భక్తి టీవీ, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఈమెయిల్ ఐడి bhakti@gmail.com. రేపటి ధర్మ సందేహాలు కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ కార్యక్రమాన్ని మీకు సహ సమర్పించిన వారు అగ్రిగోల్డ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్. Eversure water purifier. యంగ్ ఎవర్, నవయవ్వనం, నిత్య నూతనం. పౌర్ణమి సందర్భంగా అగ్నిలింగ అరుణగిరిపై వెలిగే మహా తేజం, సర్వ పాపాలను హరించే తిరువణ్ణామలై కార్తీక దీపం. నవంబర్ 27 మంగళవారం సాయంత్రం 5 గంటల నుండి ప్రత్యక్ష ప్రసారం మీ భక్తి టీవీలో.